తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది. కారు మబ్బు సూర్యుని దాచిపెట్టగలదా, కాలుతున్న నిప్పుకు చెదపట్టగలదా? పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా, పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా. మాట తప్పని రాజన్నా, పడమ తిప్పని మనిషివయ్యా, మరువజాలము నీ రూపం, నీకు సాటి ఎవరయ్యా? మా గుండెల్లో గుడిసెల్లో కొలువుంటావు రాజన్నా, సాయం సంధ్యా దీపంలో నిన్నే తలుచుకుంటాము, నిన్నే తలుచుకుంటాము. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. మీరు చూడండి, ఈ రోజుకి ఆయన ఫోటో ఒక రాజస్వం ఉంది. ఆ పంచకట్టు, ఆ ఇది ఒక ఇంజనీరింగ్, ఒక ఆరోగ్యశ్రీ, ఇది ఎక్స్ట్రాడినరీ థింగ్స్. మాట చెప్తే మాట మీద ఉండే ఒక రాజశేఖర్ గారు. నేనేం ఫీల్ అవుతా ఉంటే మా దురదృష్టం ఆయన పోయింది. ఒక గొప్ప రాజకీయవేత్త. అప్పటికే కాంగ్రెస్ అంతా అట్టడుగులు పడిపోయింది. ఆయన పాదయాత్రతో స్టార్ట్ అయింది. ఆ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ లో బయలుదేరట చచ్చిపోవడం కూడా ఒక రోజంతా ఈ రాష్ట్రం మొత్తం ఏడిచింది. పార్టీలు మర్చిపోయి ఏడిచింది. గుళ్ళో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ కాదు, ఎవడ మట్టుకోడు దండం పెట్టుకుని రాజశేఖర రెడ్డిని బతికించే బాబు, ఇంకొకటి అడుగుతాడు, రాజశేఖర రెడ్డిని బతికించే చాలని. ఇలాంటి చావు బహుశా భగవంతుడు ఎవరికైతే నిర్దేశిస్తాడో అలాంటి వాళ్ళకే వస్తుంది. ఒక మనిషి వెళ్ళిపోతూ ఎంత ఇంపాక్ట్ పెట్టి వెళ్ళాడంటే మన మీద, ఎలాంటి ముద్ర కొట్టి వెళ్ళాడంటే మన మీద, బతికితే ఎలా బతకాలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. ముఖ్యమంత్రులు అవుతుంటారు, పోతుంటారు, కానీ నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం. రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు. రాజశేఖర రెడ్డితో 20 సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసిండ్రో మనం ఆలోచన చేయాలి. ఫస్ట్ దేవుడు ఉన్నాడు, తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నాడు. దేవుడు చూశాను, రాజశేఖర రెడ్డి. ఆయన లేకపోతే నేను లేను, నా కుటుంబం లేదు, నా కుటుంబం మొత్తం ఆయన నిలబడి ఉండాలి. ఒక భగవంతుడు. మేలుకోరాదా మా దీపమై, ఏలుకోరాదా మా బంధమై. రాజారెడ్డి గారి మనవడు కాదు, రాజశేఖర రెడ్డి గారి కొడుకే, గుర్తు పెట్టుకోండి. రాజారెడ్డి గారి మనవడు అయితే మీరు మీడియాలో మాట్లాడడానికి మైకులు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు, ఇలా చూపించుకోవడానికి మనుషులు కూడా ఉండరు. తట్టి లేపకండి. రాజారెడ్డి గారి మనవాడిని చూడాలని మీరు అనుకోకండి. కార్పొరేటర్ గా గెలిచేదానికి ప్రయత్నం చేయి. నువ్వు కార్పొరేటర్ గెలిస్తే తర్వాత ఏం చేయాలని ఆలోచన చేద్దాం. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ.